శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన ఆశీర్వాదాలతో మనము శ్రీ గురు ప్రసాదాయాచన దశకంలోని 5వ శ్లోకాన్ని చెప్పుకుంటున్నామండి. రుసో కవి ఋషి ముని అనగ సిద్ధయోగి రుసో హి గృహదేవతాని కులగ్రామదేవి రుసో కలపి సాచహి మలిన డాకిని రుసో నా దత్త గురు సాయిమ మజవరి కది రుసో. చూసారా, కవి కోవిదులు ఇక్కడ చూడండి. రుసో కవి ఋషిముని అన్నారు కదా, ఇక్కడ కవి కోవిదులు, తపస్విలు, నిష్పాపులు, సిద్ధులు, యోగులు, గృహదేవతలు, కులదేవతలు, గ్రామదేవతలు, దుష్టభూతములు, పిశాచములు, అపవిత్రమైన కినులు, అపవిత్రమైన కినులు, అలాగే నేను కన్నతల్లి వంటి. చూడండి, ఈయన ఏమంటారంటే, అంటే బాబా గారిని వేడుకునేటప్పుడు కవి కోవిదులు, తపస్సులు, నిష్పాపులు, సిద్ధులు, యోగులు, గృహదేవతలు, కులదేవతలు, గ్రామదేవతలు, దుష్ట భూతములు, పిశాచములు, అపవిత్రమైన వైని కూడా అలిగినను కన్న తల్లి వంటి సాయినాథుడా, నీవు మాత్రము నాపై అలుగకు. ఎందుకు అలుగుతాడండి ఆయన? అలగడు. అయినా సరే మనము ఈ విధంగా ఏమో ఆయన్ని రకరకాలుగా చూశారు కదా. ఇప్పుడేని భగవత్ స్వరూపుడు కాదైనా అది ఇది అంటున్నారు. అయినా అలగడండి, ఆయన అలగడు. వాళ్ళు బాధపడేటట్టే చేస్తాడు. అయితే మన వేడుకోలు ఎంతసేపు ఎలా ఉండాలంటే, బాబా ఈ విధంగా కూడా జరిగితే కూడా నువ్వు మమ్మల్ని మాత్రము వదలకు, సాయినాథ మాకు ఏమాత్రము దూరంగా ఉండకు అని వేడుకోవడం అండి ఇక్కడ. అంతేగాని ఆయన ఏదో మనల్ని వదిలేశాడు మనము ఇలాగని అంటే మనం ఎప్పుడు అలా వేడుకోవాలి బాబా గారిని. ఓ దేవా, ఎవరైనా నిన్ను ఇలాగే నొప్పిస్తే, బాధిస్తే నువ్వు మాత్రము అంటే మన భక్తిని బాబా దగ్గర విన్నవించుకున్నప్పుడు ఏ విధంగా ఉండాలి? ఓ దేవా, ఎవరైనా మరి ప్రపంచంలోని అందరూ ఆయన్ని సంతోషపెట్టే వాళ్ళే ఉన్నారండి. అందరూ కొన్ని దుఃఖాలు చెప్పుకొని, వాళ్ళ బాధలు చెప్పుకొని ఆయన్ని బాధించేవారు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు తీసుకుంటే కూడా మరి ఆయన్ని బాధిస్తున్నారు. కానీ ఆయన మాత్రము వదలడు, మనల్ని విడవడు, మన నుంచి దూరంగా జరగడు. కానీ మనం ఎప్పుడు అయ్యోబోయ్ ఆయన ఏరుకలో మనం ఏం చేయాలంటే, మనము అయ్యో దేవా నేనేమన్నా తప్పిదాలు చేశానేమో, ఒకవేళ వాళ్ళు అలాగా అనుకుంటే కూడా నువ్వు నాకు దూరం అయిపోతావేమో అనే ఒక బాధతో, భక్తితో, ప్రేమతో మనం ఈ విధంగా ఆయన్ని కన్నతల్లి వంటి సాయినాథుడా, నీవు మాత్రము నాపై అలుగకు దేవా అని దీని యొక్క అర్థం అండి. చూశారు కదా, కవి కోవిదులు కానీ, తపస్సులు కానీ, నిష్పాపులు కానీ, సిద్ధులు కానీ, యోగులు కానీ, గృహదేవతలు కానీ, కులదేవతలు కానీ, గ్రామదేవతలు కానీ, దుష్టభూతములు కానీ, పిశాచాలు కానీ, అపవిత్రమైన వాటి ఏమైనా కానీలే, కన్న తల్లి లాంటి బాబా మనకి సాయినాథ, నువ్వు మాకు ఇప్పటికీ మమ్మల్ని వదిలి దూరం అవ్వకు అని వేడుకోవడం అండి. రుసో కవి ఋషి ముని అనగ సిద్ధయోగి రుసో హి గృహదేవతాని కుల గ్రామదేవి రుసో కలపి సాచహి మలిన డాకిని రుసో నా దత్త గురు సాయిమ మజవరి కది రుసో. కదండి, ఎవరైనా సరే ఆయన మాత్రం మనల్ని వదిలి వెళ్ళకూడదు. మనం కూడా ఆ విధంగా ప్రార్థించుకుందామండి.
ఓ సాయిదేవా, ఓ సద్గురు తండ్రి, మమ్మల్ని మాత్రము ఎవరైనా ఇతరితరులు నిన్ను నొప్పించినా బాధించినా బాధపడక తండ్రి, మమ్మల్ని వదిలి మాత్రము నువ్వు దూరం అవ్వక తండ్రి అని మనం ఎప్పుడూ ప్రార్థించుకుంటూ ఉంటే, ఆయన నామస్మరణ మనం స్మరించుకుంటూ ఉంటే మనకి ఎప్పటికీ దూరం కాడండి. ఆయన బాగా దగ్గరైపోతాడు కదా. మరి రేపు 6వ శ్లోకాన్ని చెప్పుకుందాం. అంతవరకు అందరికీ సాయిరామండి.